వ్యవసాయం ఎలా చేయాలో మీరు బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ టైం. ఈరోజు మీరిక్కడ పైరు నాటాలి. మేడం కానంగో, ఒకే రోజులో ఎలా పంటని పండించగలం? మీరు టెన్షన్ అవ్వకండి పిల్లలు. ఈ విత్తనాన్ని నాటడానికి సరైన రూల్స్ ని ఫాలో చెయ్యాలి అంతే. ఈ విత్తనం మ్యాజికల్ విత్తనం. ఈ విత్తనం తెల్లారేసరికి బాగా పెరిగి పెద్దదైపోతాయి. మేమందరం రేపు ఉదయం వచ్చి వీటిని చెక్ చేస్తాం పిల్లలు. ఇలా చూడండి పిల్లలు, నెవర్ ఫియర్ వెన్ మిస్టర్ జాలీ ఇస్ హియర్. తర్వాత ఇక్కడున్న పక్షులపై ఒక కన్నేసి ఉంచండి, లేదంటే పంటనంత నాశనం చేస్తాయి. బెస్ట్ ఆఫ్ లక్ కిడ్స్. రండి ఫ్రెండ్స్, ముందు మనం వెళ్ళి ఫార్మింగ్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతోంది? మైరా, ఒకవేళ ఇది నీ మ్యాజిక్ వల్ల జరుగుతుందా ఏంటి? నేనేం చేయలేదు వరుణ్. అలా చూడండి, ఎంత పెద్ద గేదె వస్తోందో. పారిపోండి, పారిపోండి. అందరూ పక్కకు వెళ్ళండి త్వరగా. ఈ బాయిస్కా ట్రీ లాగ్ గో. అది దాన్ని కూడా విరగొట్టేసింది. అంతర్ మంతర్ కాలే కలంతర్ ట్రీ లాక్ చూ. రుద్ర కాపాడు. అరే మైరా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? రుద్ర కాపాడు. రుద్ర సారీ దున్నపోతాన్నయ్యా. మైరా, ఒకవేళ నేను ఈరోజు తప్పించుకున్నంటే నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఈ బాయిస్కా వాల్ క్రియేటో. రుద్ర రన్, అది ఆగదు. అద్భుతం, ఈ రోజు రుద్ర పని పూర్తవుతుంది. ఈ బాయిస్కా యాంగర్ ఫినిష్. ఐ హోప్ ముందు కన్నా నీ మూడ్ బాగుందనుకుంటా. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. వావ్ రుద్ర, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. కమ్ ఆన్, లెట్స్ డు ఫార్మింగ్. ఓ, ఆ పిల్లోడు చాలా తెలివైన వాడే. నాకు ఎంతో ఇష్టమైన బుల్లునే కంట్రోల్ చేశాడు. ఏం పర్వాలేదు, పంట పండని తర్వాత వీడు సంగతి చూస్తాను. మైరా, నేను ఊరికే వదిలిపెట్టాను.
ఇప్పుడు నీళ్లు పోయాలి. రేపు పొద్దున కల్లా ఇది పెరిగిపోతుంది. మమ్మీ రెడీ. ఏం చేసైనా సరే రుద్ర భూమిలోకి నీళ్లు వెళ్ళకూడదు. డోంట్ వరీ, నీళ్లు ఆ సైడ్ వెళ్ళావు. అరే, ఏం జరుగుతుంది? నీళ్ళు మన ఫామ్ లోకి ఎందుకు రావడం లేదు? ఇప్పుడేం చేస్తావు రుద్ర? నీళ్ళకి నీ పొలంలోకి రావడానికి ఇష్టం లేదేమో. తర్వాత నీళ్ళు లేకపోతే మొక్కలు మొలవవు కదా. అలాగా, విషయం ఇదేనా? జిబాయిస్కా క్లౌడ్స్ క్రియేటర్. అరే ఇదేంటి, వాళ్ళు వాళ్ళ నీళ్ళనే యూజ్ చేస్తున్నారు. రుద్ర, మన పొలానికి నీళ్లు దొరికింది. నీ క్లౌడ్స్ నా మాటలు కూడా వింటాయా? ఖచ్చితంగా ఇస్తుంది. నీకేం కావాలో కోరుకో. చూడండి క్లౌడ్స్, మా పొలం మీద నీళ్లు పోసాక జెన్నీ జోడి మీద కూడా కాస్త నీళ్లు పోయండి. వాళ్ళకి కాస్త నీళ్ళు ఎక్కువ అవసరం ఉంది. రుద్ర ఎందుకు ఇంత పొద్దున్న తీసుకొచ్చాడు? బాగా చూసావా, ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు. చూడు మైరా, మన ఫామ్ లో మొలకలు పెరిగి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ రావడానికి ముందు మన ఫామ్ ని ప్రొటెక్ట్ చేయాలి. దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. జిబాయిస్కా కలర్ఫుల్ రేస్ క్రియేటో. రుద్ర ఇంత పొద్దున్న వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ పంటల మీద తనేదో షీట్ ని క్రియేట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. రుద్ర, నీ పంటలు మాత్రం ఎలా ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి? నీకు తప్పకుండా మేడం ఇంకొకటి ఏదైనా అప్పగించుంటారు. నేనేం చేయలేదు, కాస్త మ్యాజిక్ యూజ్ చేశానంతే. గుడ్ మార్నింగ్ కిడ్స్. పర్వాలేదే, మీ పైరు చాలా చక్కగా పెరుగుతోంది. గుడ్ జాబ్. వావ్, ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. రుద్ర, ఇది నువ్వెలా పండించా? ఫామ్ ని బర్డ్స్ దగ్గర నుంచి కాపాడడానికి ఇలా చేశాను. దీని వల్ల నీ పంట ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? ఈ బోచ్కి ఏమైంది? వెళ్ళి చూడండి మ్యామ్, దీనికోసమే రెడీ చేసా. వాట్ ఎన్ ఐడియా. ఇవన్నీ ఎలాంటి అనిమల్స్ అంటే బర్డ్స్ వీటిని చూస్తేనే పారిపోతాయి.
వెరీ స్మార్ట్ బాయ్. కానీ మెజిషియన్ బర్డ్ మ్యాన్ కన్నా ఈ పిల్లోడు అంత స్మార్ట్ కాడ్ అనుకుంటాను. బర్డ్ మ్యాన్ మ్యాజిక్ స్టార్ట్. అన్ని అనిమల్స్ కి ప్రాణం రావాలి. అయ్యో తర్వాత ఏం జరుగు రుద్ర, ఏంటిదంతా? ఇలా జంతువుల్ని నువ్వు సృష్టిస్తే ఈ కాంపిటీషన్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. Ibaiska Frizo! మమ్మల్ని ఎవరైనా కాపాడండి. హా? ఇక్కడ ఏం జరుగుతోంది రుద్ర? వాటికి ఎలా ప్రాణం వచ్చింది? మేడం, ఇక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారు. జరిగేదంతా చూస్తుంటే ఇవన్నీ ఎవరో కావాలని చేస్తున్నారు. వాళ్ళకి మనం వ్యవసాయం చేసేది నచ్చలేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? మేడం, ముందు ఒక బుల్ వచ్చింది, తర్వాత బోట్స్ వచ్చాయి. ఇప్పుడు నా కలర్ అనిమల్స్ కి ప్రాణం వచ్చింది. ఇవన్నీ వాటికవే జరుగుండవు. ఎవరో మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు. నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాను రుద్ర. అయినా సరే, సెక్యూరిటీ ఏంటో విషయం కనుక్కోండి. ఓకే మేడం. విషయం ఏంటో తెలుసుకొని వస్తాను పిల్లలు. మీరు జాగ్రత్తగా ఉండండి. మైరా, వరుణ్, రండి, మనము వెళ్ళి కాస్త ఎంక్వైరీ చేద్దాం. బర్డ్స్ గుంపుగా వచ్చినప్పుడు వాటి ఫెదర్స్ కింద పడుంటాయి. ఇబైస్కా ఫెదర్ ట్రాకర్ అపియరో. చూడండి, బర్డ్ ఫెదర్స్ కింద పడున్నాయి. మనం ఇప్పుడు వాటిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, అన్ని బర్డ్స్ ఇక్కడే ఉన్నాయి. రుద్ర, ఈ చోటు చాలా బాగుంది. నువ్వేమంటావ్? రా రుద్ర, రా. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను అనుకున్నట్టుగానే నువ్వు వచ్చేసావు రుద్ర. ఇక్కడి నుంచి నువ్వు ఎలా తిరిగి వెళతావో నేను చూస్తాను. మీరెవరు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? నేను బర్డ్స్ తో వ్యవసాయం చేస్తాను. తర్వాత అన్ని బర్డ్స్ నా ఫ్యామిలీ రుద్ర. వీటి ఆగారం కోసం ఒక ఓపెన్ ప్లేస్ కావాలి. తర్వాత ఇక్కడున్న రైతులు వీటికి భోజనం ఇవ్వట్లేదు. అందుకని ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి నేను అనుమతించను. ఎందుకంటే నేను నా బర్డ్స్ కోసం వ్యవసాయం చెయ్యాలి. అందుకని నేను ఎవరిని ఎంకరేజ్ చెయ్యను. అందరిని భయపెడతాను. అప్పుడు అందరూ పారిపోతారు. అప్పుడు అందరూ వ్యవసాయం పని మానుకుని వేరే పని వెతుకుని చేస్తారు.
ఇది చాలా తప్పు. బర్డ్స్ ని పెంచేది మీరే, వాటిని ప్రొటెక్ట్ చేయాల్సింది కూడా మీరే. మీ బర్డ్స్ కు మీరే ఫుడ్ రెడీ చేయండి. ఇక్కడ నేను ఏదనుకుంటానో అదే జరుగుతుంది పిల్లలు. నేను అలా జరగనివ్వను. అలాగా? నువ్వు చాలా చిన్న పిల్లాడివి, నువ్వేం చెయ్యగలవు రుద్ర? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. అంతేనా? నువ్వు ఏం చేసినా సరే రుద్ర, ఈ పొలంపై మా బర్డ్స్కే హక్కుంది. రుద్ర, ఇలా చూసావా? ఈ బర్డ్స్ మమ్మల్ని వెంబడిస్తున్నాయి. కాపాడు. రుద్ర, ఈ రోజు నువ్వు ఏం చేసినా సరే ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడలేవు. నో, నువ్వు నా బర్డ్స్ ని తడిసిపోయేలా చేసావు. నీళ్లు వీటికి సూట్ అవ్వవు. ఇప్పుడు నా మ్యాజిక్ వీటి మీద పని చెయ్యవు. ఐ విల్ ఫినిష్ యూ. నువ్వు ఇలాంటివన్నీ చేయకూడదు బర్డ్ మ్యాన్. నువ్విక్కడే ఉన్నావన్న విషయం నేను మర్చిపోయాను. మీకు ఇతను తెలుసా? ఎస్, ఇంతకు ముందు ఈ స్కూల్లోనే ఈయన చదివారు. కానీ ఆయన ప్రవర్తన బాగాలేకపోవడం వల్ల మేము ఆయన్ని స్కూల్ నుంచి డిస్మిస్ చేశాం. ఈగల్ మ్యాన్, అతన్ని ఈ ఐలాండ్ నుంచి చాలా దూరంగా తీసుకెళ్లి వదిలేసి రండి. ఇంకొకసారి నిన్ను ఇక్కడ చూస్తే జైలుకు పంపించి నిన్ను శిక్షిస్తాం. జాగ్రత్త. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపైన ఈ ఐలాండ్ లో కూడా వ్యవసాయం చేయొచ్చు. ఈ విషయం తెలుసా? ఈ బర్డ్స్ వల్ల ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయలేకపోతున్నారు. నీకు చాలా చాలా థ్యాంక్స్ రుద్ర.